హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆరోగ్య శాఖలో డేటా ఎంట్రీ, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. సో ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా 4 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పోస్ట్ల డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి వచ్చేసి మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే, అంటే మినిమం 10th పాస్ కనుక అయినట్టయితే మీరు యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా డిగ్రీ విత్ 1 year PGDCA కంప్యూటర్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర PGDCA కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్. సో ఇవి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి DMLT ఆర్ BSc MLT క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ 1 year వరకు వొకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీ దగ్గర APPMB విత్ అప్ టు డేట్ రెన్యువల్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ పోస్ట్. సో ఇవి వచ్చేసి టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి వచ్చేసి 10th ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా B.Pharm క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు AP ఫార్మసీ కౌన్సిల్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టు మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 18 పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 42 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే SC ST OBC క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 3 years వరకు, NCC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, EWS వాళ్ళకి వచ్చేసి 5 years వరకు, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్టే గైస్, ఈ యొక్క పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయాలన్నమాట. సో ఓన్లీ టోటల్గా మనకు మెరిట్ ఆధారంగానే సో వీళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అయితే మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. 75% విల్ బీ అలోకేటెడ్ ఫర్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఆల్ ది ఇయర్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 75 మార్క్స్ అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అప్ టు 10 మార్క్స్ వచ్చేసి మీరు డిగ్రీ కంప్లీట్ చేసేసి ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందో సో అన్ని మార్క్స్ అయితే మీకు, అంటే 1 yearకి 1 mark, 2 yearsకి 2 marks ఇలా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ కింద కావచ్చు, అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద కావచ్చు, హానరియం బేసిస్ కింద కావచ్చు, ఇంక్లూడింగ్ COVID-19 సర్వీసెస్కి సంబంధించి 15% సో మనకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ ది వర్కింగ్ ఏరియాస్ అని చెప్పేసి, సో ట్రైబల్ ఏరియాస్లో 6 months వరకు మీరు సో వర్క్ కనుక చేసినట్లయితే మీకు 2.5 marks అయితే యాడ్ చేయడం జరుగుతుంది. రూరల్ ఏరియాస్లో సో వర్క్ కనుక చేసినట్లయితే 2 marks అయితే మీకు యాడ్ చేయడం జరుగుతుంట. అర్బన్ ఏరియాస్లో అయితే 1 mark అయితే మీకు యాడ్ చేయడం జరుగుతుంట. సో ఈ విధంగా మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా వీళ్ళైతే ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు మీ డిగ్రీలో సో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి వీళ్ళు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు 23 January 2025 నుంచి 3rd February 2025 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వచ్చేసి మనకు 3rd February అనమాట. సో ఈ డేట్ లోపు అయితే మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా
చేస్తారో ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు బ్యాంక్స్కి స్టేట్ బ్యాంక్ అయితే వెళ్ళేసి డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 అయితే ఇవ్వడం జరిగింది. ఒక 300 రూపీస్ మీరు డీడీ రూపంలో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. సో డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చేసి ఏ పేరు మీద తీయాలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు. సో ఈ పేరు మీద అయితే మీరు 100 రూపీస్ డీడీ అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక డీడీ కూడా మీరు ఆఫ్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే నోటిఫికేషన్లో చివర్లో మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉందన్నమాట. ఇది అప్లికేషన్ ఫాము. సో కిందకి స్క్రోల్ చేసుకొని రండి, అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఇక పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి అప్లికేషన్ నెంబర్ వచ్చేసి సో మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తారు కదా, సో ఆఫీస్ వాళ్ళే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అటాచ్ చేసేసేయండి. సో అటాచ్ చేసిన తర్వాత మిగతా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని లాస్ట్లో మీరు మీ యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సైన్ చేసిన తర్వాత ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి, మీ యొక్క 10th సర్టిఫికేట్ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆల్ ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, సో అవైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లకి అప్లై చేసుకుంటారో సో వాళ్ళు వచ్చేసి ఏపీ రెన్యువల్ సర్టిఫికేట్ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీకు ఆల్ ఇయర్స్ మార్క్స్ మెమోస్ అయితే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఆర్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ ఆర్ ఎనీ అదర్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది రిలవెంట్ రూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే సో లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సో సర్టిఫికేట్ విత్ డిసేబిలిటీ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్. సో ఇన్ కేస్ మీరు ఏమైనా ఎక్కడైనా వర్క్ చేసినట్టయితే కాంట్రాక్ట్ బేసిస్ కింద కావచ్చు, లేదంటే సో అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద కావచ్చు, వర్క్ కనుక చేసినట్టయితే ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎనీ అదర్ సర్టిఫికేట్స్ యాజ్ రిలవెంట్ అండ్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ అదర్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే అవి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి అదే విధంగా మీరు ఏదైతే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీసుంటారో 300 రూపీస్ది సో ఇక డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అటాచ్ చేసిన తర్వాత సో వీళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరు వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ సో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మీరు సో ఏలూరు డిస్ట్రిక్ట్లో సో అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు అప్లికేషన్ ఫామ్ని ఇచ్చేసిన తర్వాత మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక స్లిప్ అయితే మీరు కేర్ఫుల్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్కి అయితే అది యూజ్ అవుతుంది కాబట్టి సో కేర్ఫుల్గా అయితే ఇక స్లిప్ని అయితే మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది. ఏలూరు డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి సో డైరెక్ట్గా ఆఫ్లైన్లో అయితే మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.